భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా పేరు జేష్మిత. నేను నా స్నేహితురాలు లిఖితతో కలిసి ఈ రోజు తోటకు వెళ్ళాను. అక్కడ మేము రకరకాల పువ్వులపై అక్షరాలను చూశాము. అలాగే వాటి గురించి సరదాగా తెలుసుకుంటూ ఆటలు కూడా ఆడుకున్నాము. అసలు మేము తోటలో ఏమేమి చూశామో చేశామో చూద్దాం రండి. వావ్, తోటలో పువ్వులు భలేగా ఉన్నాయి లిఖిత. అవును, ఈ అక్షరాలను చూసావా జేస్మిత? భలే ఉన్నాయి. అవును లిఖిత, అవి ఏ అక్షరాలు కదా? ఆ పువ్వు దగ్గరకు వెళ్దాం. జేస్మిత, ఇది ఐ అక్షరం కదా? అవును లిఖిత. ఆ పువ్వును చూడు లిఖిత. లిఖిత, ఇవి ఓ అక్షరాలు. ఆ పువ్వును చూడు. జేస్మిత, ఇది ఔ అక్షరం. అవును లిఖిత. ఈ పువ్వును చూడు. లిఖిత, ఇది అక్షరం. అవును జేస్మిత. ఇప్పటి వరకు మనం పువ్వులపై చూసిన అక్షరాలను, వాటి శబ్దాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఏతో వచ్చే శబ్దం కే. ఎలుకలో ఏ శబ్దం వినిపిస్తుంది కదా? ఏలాగే కే శబ్దం ఉంటుంది. మరికొన్ని శబ్దాలు కే, గే, చే, జే. అలాగే ఏతో వచ్చే శబ్దం కే. ఏనుగులో ఏ వినిపిస్తుంది కదా? ఏలాగే కే శబ్దం. మరికొన్ని శబ్దాలు టే, డే, తే, దే. ఏ శబ్దాలతో వచ్చే పదాలు ఎలుక, కెరటం, ఏనుగు, కేరింత. ఆ ఎలుకను చూడు, కెరటాలతో భలే ఆడుకుంటుంది. ఆ ఏనుగును చూసి పిల్లలు భలే కేరింతలు కొడుతున్నారు కదా? ఇప్పుడు ఐతో వచ్చే శబ్దం కై. 5లో ఐ వినిపిస్తుంది కదా? ఐలాగే కై శబ్దం ఉంటుంది. అలాగే మరికొన్ని శబ్దాలు నై, పై, బై, మై. ఐ శబ్దంతో వచ్చే పదాలు 5, రైలు. ఇక్కడ 5వ నెంబర్ ప్లాట్ఫారం పై రైలుంది. ఓ అక్షరాలతో వచ్చే శబ్దాలు కో, కో. మరికొన్ని శబ్దాలు చో, చో, జో, జో. ఓ శబ్దాలతో వచ్చే పదాలు కొంగ, కోతి. ఇక్కడ కొలను చూడు, ఎంత బాగుందో. అలాగే ఆ కొలనులో కొంగ, ఆ చెట్టు పైన కోతి ఉన్నాయి కదా? ఔతో వచ్చే శబ్దం కౌ. మరికొన్ని శబ్దాలు గౌ, చౌ, జౌ. ఔ శబ్దంతో వచ్చే పదాలు ఔషధం, గౌను. ఆ చుక్కల గౌను వేసుకున్న అమ్మాయి తన నాన్నమ్మకు ఔషధం పట్టిస్తుంది. తో వచ్చే శబ్దం కం. అలాగే మరికొన్ని శబ్దాలు కం, గం, చం, జం. శబ్దంతో వచ్చే పదాలు అందెలు, అంకెలు. ఆ అంజలి చూడు, అందెలతో ఎంత బాగా నాట్యం చేస్తుందో.
మనం తెలుసుకున్న శబ్దాలతో ఒక ఆట ఆడుకుందాం జేస్మిత. అలాగే ఆడుకుందాం. జేస్మిత, ఇక్కడ ఉన్న అక్షరాలలో కే మరియు కే అక్షరాలు ఎక్కడున్నాయో సున్నా చుట్టూ. సరే లిఖిత, ఇవిగో ఇక్కడున్నాయి. కే, కే. సూపర్ జేస్మిత, బాగా చేశావు. ఈసారి నువ్విక్కడున్న అక్షరాలలో కై అక్షరం ఎక్కడుందో సున్నా చుట్టూ లిఖిత. అలాగే జేస్మిత, ఇదిగో ఇక్కడుంది. కై. నువ్వు కూడా భలే చేశావు లిఖిత. ఈసారి నేను చేస్తాను, నువ్వు చెప్పు. అలాగే జేస్మిత. సరే జేస్మిత, ఇక్కడ ఉన్న అక్షరాలలో కో మరియు కో అక్షరాలు ఎక్కడు? అలాగే లిఖిత. ఇదిగో ఇక్కడున్నాయి. కో, కో. సూపర్ జేస్మిత, నువ్వు ఈసారి నువ్వు ఇక్కడున్న అక్షరాలలో కౌ అక్షరం ఎక్కడుందో సున్నా చుట్టూ లిఖిత. కౌ. వావ్, లిఖిత భలే చేశావు. ఈసారి నువ్వు చెప్పు, నేను చేస్తాను. సరే జేస్మిత. జేస్మిత, ఇక్కడ ఉన్న అక్షరాలలో ఈసారి కమ్మక్షరం ఎక్కడుందో సున్నా చుట్టూ. కమ్. ఎక్సలెంట్ జేస్మిత. నువ్వు కూడా సూపర్ లిఖిత. ఆట భలే ఉంది కదా లిఖిత. ఈ రోజు మనం అక్షరాల గురించి, వాటితో వచ్చే శబ్దాల గురించి, పదాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అవును జేష్మిత, సమయమే తెలియకుండా ఆడుకుంటూ చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈసారి కలిసినప్పుడు మరొక ఆట ఆడుకుందాము. ఓకే, బాయ్ బాయ్. చూసారుగా ఫ్రెండ్స్, తోటలో మేము ఏం చేశామో, ఏం తెలుసుకున్నామో. ఈసారి మరొక విషయంతో వస్తాను. అంతవరకు సెలవు.